మీరు ఏ ప్రకారం అయితే మన నెల్లూరు కార్పొరేట్లో మీటింగ్ పెట్టారో మేము తమిళనాడు కరైకల్ బోట్లు ఆపుదల చేస్తామన్నారు. ఒక్క బోటు కూడా ఆగల. అంటే మిమ్మల్ని నమ్మి మేము ఎట్లా చర్చకు రావాలి ప్రభుత్వంతో? ఈ ప్రభుత్వం మేము ఎట్లా నమ్మాలి? గతంలో జగన్మోహన్ రెడ్డి జీవోఆర్టీ 217 తెచ్చి ఇదే నెల్లూరు ప్రాంతంలో ఉన్న పట్టణ మత్స్యకారుల మీద తీవ్రంగా పట్టికొట్టారు. ఇప్పుడు ఇదే నెల్లూరులో జువ్వలదిన్నె కేంద్రంగా, జువ్వలదిన్నె అంటే ఒక గ్రామం కాదండి, జువ్వలదిన్నె ఇసుకపల్లి జువ్వలదిన్నె కాదు, జువ్వలదిన్నె పోర్టు మీద ఆధారపడి 4 జిల్లాలు ఆధారపడిన మత్స్యకారులు ఉన్నారు. ఇంతటి సీరియస్ ఇష్యూని ఈ 2 జరిగింది. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజల్లోకి రండి. 27 తారీఖున లోకేష్ పర్యటన చేసినప్పుడు ఆ పర్యటన సందర్భంగా, శంకుస్థాపన సందర్భంగా దాదాపుగా హార్బర్ భూములు 100 మీటర్ల పైగా అప్పచెప్పడం కోసం క్లియరెన్స్ కోసమే ఆ బోట్లు తీసి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించడమే కాదు, ఆ బోట్లు పాండిచేరి కూడా పంపించారు. వీళ్ళు ప్రమేయం లేదా? మేము మళ్ళీ చెప్తున్నాం, సత్యహరిచంద్రులు నీతి వాక్యాలు చెప్పే పెద్ద మనుషులు తీర ప్రాంతాన్ని కబ్జా చేసి రొయ్యలు సాగు చేయట్లేదా? ఎవరికి తెలియదు మీ భాగోతం? మత్స్యకారులు చెందాల్సిన సిఆర్జెడ్ కోస్టల్ పరిధిలో ఉన్న భూముల్ని మీరు ఊరుకోవాలి. మేము ఖచ్చితంగా 2-3 రోజుల్లో 4 గ్రామాల మత్స్యకారుల గ్రామాలతో పాటుగా 164 గ్రామాల మత్స్యకారులందరూ కూడా ఈ సమస్య మీద కూర్చోబోతున్నారు. మేము బలమైన నిర్ణయం తీసుకుంటాము. మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నాం, ప్రభుత్వం చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. ఈ క్షణం కూడా కరైకనాల్, తమిళనాడు, కడలూరు చెందిన బోట్లు ఈ క్షణం కూడా వాళ్ళు ఆపలేదు. మత్స్యశాఖ మొద్దు నిద్రపోతుంది. మెరైన్ స్టేషన్లో తెలుసా మీకు? మెరైన్ పోలీస్ స్టేషన్ చుట్టూరు బీరు బాటిల్ ఉంటున్నాయి. మెరైన్ వాళ్ళ కంటే కూడా మేము మత్స్యకారులు మేము కాపలా కాస్తాం తీరాన్ని. అది గుర్తించే తమిళనాడు ప్రభుత్వం స్థానిక మత్స్యకారుల్ని గాడ్స్గా నియమించుకొని తీర ప్రాంతాన్ని రక్షించుకుంటుంది. ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం అసలు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు వ్యతిరేకం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2 పార్టీలు కూడా గమనించాలా. మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాము. కానీ మత్స్యకారులను కేంద్రంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మాత్రం మేము ఖండిస్తాము. మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వినకపోతే ఇది హెచ్చరిక లాంటిది కూడా మీరు తక్షణమే సాగర్ డిఫెన్స్ కేటాయించిన భూముల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే హార్బర్ పూర్తి స్థాయిలోకి వినియోగంలోకి తీసుకురావాలి. కరైకనాల్, కడలూరు, తమిళనాడు బోర్డులను తక్షణం నిలిపివేయాలని కూడా మీ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.